వివరాలకు వెళ్తే రామాయణం మహాభారతం మన జీవితాల్లో భాగమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీన్ని రూపొందిస్తుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 40 సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా మారేది. అప్పట్లో హైదరాబాద్ నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. 2 రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి 3వ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ 2047 our vision document is we are planning for our vision document. We have one chapter in film industry. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా not only Tollywood, Bollywood, now we are focusing on Hollywood. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. భవిష్యత్ ప్రణాళికలో 2035కి తెలంగాణ రాష్ట్రం $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం. మా ఆలోచనలు, మా విధానం తప్పకుండా టాలీవుడ్, బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది. తప్పకుండా ఈ భాగవతం పార్ట్ 1 గొప్ప సక్సెస్ కావాలని, దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని, ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంట పడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పడతాయన్నారు. బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, కానీ నేను కడుపులో పెట్టుకుని దాచుకుంటానన్నారు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది, ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు, చిన్న పిల్లలు
కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటాం. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తము చూపించమనిగా అమ్మా, 4 కాల పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా, ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనని నొక్కి చెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దోచుకుంటే మిగిలింది కూడా ఈ ప్రభుత్వం దోచుకుంది. రేపు ప్రజల్ని రోడ్ల మీద పడేటటువంటి బాటలో ఈ ప్రభుత్వం ఉన్నది. మిత్రులారా, మన తెలంగాణ ముందుకు పోవాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క తెలంగాణలో అధికారం రావాలి. టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ 2 పార్టీల్ని చూశారు. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మిగిలింది ఈ రాష్ట్రంలో. ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులుగా నేను తెలంగాణ ప్రజల్ని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాను. దయచేసి ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మీకు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో మనకున్నటువంటి సమస్య పరిష్కారం మనం చేస్తాము. మనకున్నటువంటి నీటి సమస్య అయితేంది, నిరుద్యోగ సమస్య అయితేంది, మనకున్నటువంటి అనేక సమస్యలు మన పరిష్కార దిశలో మనం పోతాం. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. గతంలో మనకు ఎక్కువ ఎమ్మెల్యే ఉంటే ఈరోజు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మనకు 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. గతంలో మనకు ఎక్కువ ఎమ్మెల్సీ లేకపోతే ఈరోజు 3 ఎమ్మెల్సీలు మనకు ఉన్నారు. తెలంగాణలో విస్తరిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒక ప్రాంతానికే పరిమితం కాదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ ఒకవేళ మీరు చూస్తే దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లాలో కూడా బూరా నరసింహగౌడ్ గారికి అయితే ఏంది, అక్కడ సైద్ రెడ్డి గారికి అయితే 1,50,000 పైగా ఓట్లు వచ్చి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని మీరు నమ్ముతున్నామని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఒక సంకేతాన్ని మనకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరుగుతూ ఉన్నది. ఖమ్మం లాంటి ఒక వెనకబడినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఉందో అక్కడ కూడా మేము పెరుగుతూ ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందో లేదో, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఇంకా బలోపేతం చేస్తాము. రేపు అధికారంలో మనం వస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. మిత్రులు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, అందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. బీసీలపై వారికి ప్రేమ ఉంటే ఎందుకు కేంద్రం బిల్లును ఆమోదించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వము అంతకంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
కాంగ్రెస్ను తీసుకురండి, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి న్యాయపరంగా ప్రజాస్వామికంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ కుల సర్వే నిర్వహించి ఏ కోర్టులు అయితే గతంలో చెప్పినాయో ప్రామాణికమైనటువంటి సమాచారం ఉంటే రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయి ప్రతి 150 ఇండ్లకు ఒకరు చొప్పున సర్వే చేయించి మొత్తం సమాచారం సేకరణ చేసిన తర్వాత కేబినెట్ దాన్ని ఆమోదించి సబ్ కమిటీ నివేదిక మేరకు శాసనసభలో చట్టం నెంబర్ 3, 4 ప్రకారంగా 42% రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, అదేవిధంగా స్థానిక సంస్థలో ఇవ్వాలనే నిర్ణయంతో గౌరవ గవర్నర్ గారికి పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది తెలుసు. అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఏదో అనుమానంగా అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు, మీరు అఖిల భారత బీజేపీ పార్టీ అధ్యక్షులు. మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం. దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు. మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ ప్రాంతమంతా అంబారీపై అంగరంగ వైభవంగా ఊరేగింది అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆ ప్రాంతం పెద్దలు, అధికారులు బంగారం, బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారని తెలిపారు. మహాకాళి అమ్మవారు 16 రోజులుగా ఈ ప్రాంతమంతా సంచారం చేసి భక్తులందరినీ కేరుకేరున కలగరించి 15వ రోజైనటువంటి నిన్న ఆదివారం నాడు ఎంతో కన్నుల పండుగగా తెల్లవారుజామున భక్తుల దర్శనార్థమై ప్రతి సంవత్సరంలాగి కన్నుల కండువగా అలంకారంతో అమ్మవారు భక్తులందరికీ దర్శనాన్ని కలిగింపజేసింది. తెల్లవారుజామున 1:30 సమయంలో అమ్మవారు పూజ అలంకారం అభిషేకాదులు ముగిసి 3 గంటలకి జగన్మాతకి ఆవరణ పూజాదులు కావించి నగర పెద్దలు బంగారు బోనాన్ని మేళతాళాలతో ఎత్తుకొని దేవాలయానికి వచ్చిన కనుక భక్తులందరూ బ్రాహ్మణ నిర్ణయం ప్రకారంగా నిర్ణయించబడినటువంటి సమయంలో అమ్మవారికి దివ్య మంగళహారతిని ఇవ్వడం, తదనంతరం వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ ఆశీర్వాదం, అక్కడ నుంచి జగన్మాతకి సాయంకాలం 4:30-5 గంటల వరకు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గోనాలు సమర్పించడం, శాఖలు సమర్పించడం, ఒడిగియాన్ని సమర్పించడం, పసుపు కుంకుమలు, గాజులు మొదలైనటువంటి ఆడగిడ్డకి ఇచ్చేటువంటి వస్తువులన్నీ చక్కగా ఇవ్వడం. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని ఆలయ నివాసంలో టీటీడీ మాజీ బోర్డు సభ్యులు బన్సూరి మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన 75 కేజీల భారీ కేక్ను అభిమానులు, కార్యకర్తలు, నేతల సమక్షంలో కట్ చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే
మెగారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మల్లు రవి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకోవడంతో జూబ్లీ హిల్స్ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. దయ వలన 75 సంవత్సరాల వరకు నాకు ఆయుష్ ఇవ్వటమే కాకుండా ప్రజాసేవ చేసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించడం జరిగింది. 1991 నుంచి 96 దాకా నేను పార్లమెంట్ సభ్యుడిగా నాగర్ కర్నూలులో పివి నరసింహరావు గారి టైంలో పనిచేశాను. 1998 నుంచి 96 దాకా రెండోసారి వాజ్పేయి గారితో పనిచేశాను. దాని తర్వాత జడ్చర్లలో ఎమ్మెల్యేగా పనిచేశాను. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో 4 సంవత్సరాలు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశాను. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నన్ను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో నియమించడం జరిగింది కేబినెట్ ర్యాంక్ తోనే. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత నాకు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నేను ప్రత్యేక ప్రతినిధిగా రిజైన్ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలవటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను నిరంతరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలోనే పనిచేస్తూ ఎంపీగా ఉన్నా, ఎక్స్ ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ గా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా అన్ని స్థాయిల్లో ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతోనే నేను పనిచేయటం జరిగింది. నాకు ఒక పెద్ద ఆపరేషన్ 2005లో జరిగింది, అమెరికాలో జరిగింది. 7 గంటలు ఆపరేషన్ చేశారు. అప్పుడే మరి చనిపోతారని అందరూ అనుకున్న భగవంతుడు బతికిచ్చాడు. ఆయన బతికిచ్చినందుకు ప్రజలకి పెద్ద ఎత్తున ఏదో రకంగా మేలు చేయాలి, ఏ పదవిలో ఉన్నా నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశం. అది కూడా కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమైందని, అన్ని రకాల ఒడిదొడుకులు వచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం జరిగింది. జాగృతి నాయకులపై దాడిని ఖండిస్తూ ఎల్బీ నగర్లో మహిళలతో కలిసి కుండలతో వినూత్న నిరసనకు దిగారు తెలంగాణ జాగృతి నాయకులు మరియు బీసీ కులానికి చెందిన నాయకులు. మొదటగా పూలే మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహిళలు, నాయకులు కుండలతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ జాగృతి ఈరోజు నిన్న జరిగిన సంఘటనల మీద, తీన్మార్ మల్లన్న చేసినటువంటి దాని మీద సభ్య సమాజంతో సిగ్గుపడే విధంగా చేసినటువంటి వారి వ్యాఖ్యల్ని అన్ని పార్టీలు కూడా ఖండించినాయి. జాతీయ పార్టీలు, చిన్న చిన్న అన్ని పార్టీలు, అన్ని సంఘాలు ఖండించినాయి. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే బీసీ సంఘం నాయకుల మీద, బీసీ దాని మీద అటాక్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, జర్నలిస్ట్ మిత్రులారా, అక్కడ ఒక జర్నలిస్ట్ గా లేదు, వారు కేవలం ఈ కాలక్షేపం కోసం, కాలయాపన కోసం మాత్రమే బీసీ అని మాట్లాడుతారు తప్ప నిజంగా వారికి ఎక్కడ బీసీల వల్ల శుద్ధి లేదు. నేను అడుగుతాను తీన్మార్ మల్లన్న గారు, శాసన మండలిలో బిల్లు పెట్టినప్పుడు నీ మాటలు ఒకసారి విందాం, కవితక్క గారి మాటలు ఒకసారి విందాము. ఎవరు బీసీ గురించి మాట్లాడారు, ఎవరు ఏ కుల ప్రస్తావన చేశారు అనేది కూడా తీద్దాము. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీసీల పట్ల పోరాడుతా ఉన్నారు? మీరు గతంలో అధికారం రాగానే మీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా చేశారు. ప్రచార కమిటీ కో చైర్మన్ చేసి మీరు ప్రచారం చేసి ఏ బీసీలను గెలిపించారో, ఏ ఓసీలను గెలిపించారో ప్రజలకు తెలిసిన విషయమే. అంటే కేవలం మీ రాజకీయ వాటా కోసమో, లేదా రాజకీయంగా ఎదుగుదల కోసమో, లేకపోతే ఢిల్లీకి పోవాలనుకుంటున్నా కాబట్టి నేను ఏ గాడిద వస్తా గాడిద ఎక్కిపోతా అనుకొని రాజకీయ పార్టీలు మారినావు, నీ అవసరానికి కోసం ఏం చేసినావు. కానీ ఇప్పుడు కవిత గారు లాంటి ఒక కవిత గారే కాదు, మహిళా నాయకులు కించపరిచే విధంగా ఒక మహిళ అనే తెలియకుండా అని చెప్పి ఈ రోజు వారికి ఏం చూపిస్తా ఉన్నట్టే కీ న్యూస్ లో ఇది శాస్త్రం ఉంది, సామెత ఉంది, తప్పుగా అంటా ఉన్నారు. అంటే కంచం మంచం వాటా అనే దాన్ని, మహిళల మీద మాట్లాడే విధానాన్ని
ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి కవితక్క అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అడుగులు అంటిపోయిందని చెప్పేసి మీరు 100 రోజులలో 42% డిక్లరేషన్ చేస్తారని చెప్పేసి ఎక్కడైపోయిందని చెప్పేసి గత 33 జిల్లాలకు వెళ్ళి గత 2 సంవత్సరాల కాలంగా బీసీల ఆత్మీయ బంధువై బీసీల కులాలతోటి మమేకమై 33 జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 42% డిక్లరేషన్ పెట్టిందంటేనే కవితక్క గారికి ఆదర్శం. మేము ఒక కుమ్మరి కులంలో పుట్టినాం. కుమ్మరోలము, కమ్మరోలము, చాకలోలము, నాయ బ్రాహ్మణులం. ఈ యొక్క రిజర్వేషన్ వస్తే రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా మేము బాగుపడతామని చెప్పేసి ఈ యొక్క కవితక్క గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది. కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ రోజు 70 కులాలు ఆధ్వర్యంలో ఈ రోజు 42% డిక్లరేషన్ వచ్చింది. ఇదే సందర్భంగా ఈ రోజు తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఈ రోజు కవితక్క గారు చేసిన పోరాటానికి అడ్డుపడి మీరు ఆమెకే క్రెడిట్ వస్తుంది మాకు రావట్లేదు అని చెప్పేసి గతంలో తీర్మార్ మల్లన్న చేసిన విషయం మీకు తెలిసిందే. ఆయన ఒక బ్లాక్ మెయిలర్ ఈ ఆఫీసులో సెటిల్మెంట్ దందా ఏర్పాటు చేసుకొని బీసీలను బహుజనులను గతంలో మోసం చేసిన విషయం మీకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో బీసీలను అడ్డు పెట్టుకొని మినిస్టర్ పదవి రాకపోతే పక్కకు వచ్చి బీసీలను ఏదో బీసీల తరఫున పోరాడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలుసుకుంటున్నాను. కాబట్టి ఆయన బీసీల ద్రోహి కాబట్టి మీ సదరు కవితక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ తెలంగాణ ఆడపడుచుల మీద చేసినట్టే ఈ రోజు తెలంగాణ ఆడపడుచులను అవగౌరవపరిచినట్టే తీర్మానం మనల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలంగాణ కుమ్మరి సంఘానికి వెళ్ళి యునైటెడ్ పోలీస్ సంఘానికి వెళ్ళి కోరుకు. గత ప్రభుత్వ హయాంలో 2022-23 విద్యా సంవత్సరంలో మన ఊరు మనబడి పథకం కింద పలు రకాల అభివృద్ధి పనులు చేశామన్నారు కాంట్రాక్టర్లు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాలలు, ప్రహారీ గోడలు, మంచినీటి సంపులు నిర్మించి తరగతి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నాచితక కాంట్రాక్టర్లపైన మేము వందల సంఖ్యలో పాఠశాలలను అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన పనులు వివరాలను ఇంజనీరింగ్ అధికారులు మెజర్మెంట్ బుక్లలో రికార్డ్ చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుండి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బిల్లులు రాకపోవడంతో ఆర్థిక భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మాయందు దయ ఉంచి నిలిచిపోయిన బిల్లులను ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరుతున్నారు. 2022లో మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ హయాంలో. 2023 జూన్ నుండి మాకు ఇప్పటి వరకు 2 సంవత్సరాల వ్యవధిలో ₹1 కూడా రాలేదు. అందరికీ కొంత పైసలు రావాలి. ఇప్పుడు నాకు 75 లక్షలు రావాలి. మాలాంటి చిన్న కాంట్రాక్టర్లు ఒక్కొక్క స్కూల్లో ఒక ఫ్యాన్, బండలు చక్కగా లేక, కిటికీలు చక్కగా లేక, తలుపులు చక్కగా లేక, టాయిలెట్లు చక్కగా లేక అన్ని రిపేర్లు మేము చేస్తే మాకు పైసలు ఇవ్వకుండా పెయింటింగ్ చేసిన వానికి లాస్ట్కి వచ్చిన వానికి వానికి పైసలు ఇచ్చి వానికి మంచిగా చేసిండ్రు. మాలాంటి వందలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు ఈ రోజున ఆ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని సహకరించాలి. ప్రభుత్వంతో మాకు ఏ వైఖరి లేదు. మా పైసలు మాకు అందించాలని మేము కోరుతున్నాము. ఎందుకనంటే మేము కాంట్రాక్టర్, మేము చేస్తేనే మీకు పనులు దొరుకుతున్నాయి, పనులు వస్తున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది. పెట్టుబడిదారులం మేము దేశానికి పెట్టుబడిదారులం. మా పైసలు మాకు వస్తే మేము ఇంకో పని చేస్తాం. లేదంటే ఎట్లా చేస్తాం చెప్పండి? పేద కాంట్రాక్టర్లో మేము అప్పు తెచ్చి అది చేసి చేస్తాం. ఇప్పుడు మాకు ఇక్కడ బిల్లు కొట్టేయాలంటే బిల్లు కొట్టేటోడు లేదని, చెక్ లేదు, ఏం లేదు. ఏమనంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. కలెక్టర్ దగ్గర వెళ్ళినా, మినిస్టర్ దగ్గర వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినా, ఎవరి దగ్గర వెళ్ళినా కూడా మాకు అయితే లేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దండం పెట్టి చెప్తున్నాము, మమ్మల్ని ఒక్కసారి కాపాడండి, మమ్మల్ని రోడ్ ఎక్కియండి, మీకు దండం పెడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు కొత్త హయాం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. కొత్త హయాంలో కూడా మాలాంటి చిన్న కాంట్రాక్టర్లకు, మాలాంటి చిన్నోళ్ళకి ఏమైతే లేదండి. ఇది ఒక విజ్ఞప్తి. కలెక్టర్ గారు ఇవాళ మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ ఆఫీసర్ పెట్టి పనులు చేయించడం జరిగింది. చేయించిన తరుణంలో వాళ్ళే ఎఫ్టీఓలు ఇచ్చి ఇప్పటి వరకు వాళ్ళ డబ్బులు వస్తలేవని మేము 2 సార్లు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి స్పందన లేకుండా మేము ఇక్కడ కమిషనర్ గారికి ఇక్కడ ఒక 4 సార్లు ఇవ్వడం జరిగింది. అందులో ప్రజాభవన్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి దగ్గర పోదామంటే మాకు ఆయన ముఖ్యమంత్రి దగ్గర శాఖ ఉన్నది కాబట్టి మేము పోలేని పరిస్థితి ఉన్నాం. కాబట్టి దయచేసి మేము చిన్న కాంట్రాక్టర్, నాకే ఒక 19 లక్షలు, ఆ 19 లక్షలకు ఇప్పటికీ ఒక 10 లక్షల ఇంట్రెస్ట్ మిత్తిలే కట్టడం జరిగింది. ఇవాళ మాకు అప్పుల బాధకు 2-3 ఎకరాల భూములు అమ్మినాం. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మా భార్య పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు చేతులే దండం పెడుతున్నాం. ఇవాళ శాఖే మీ దగ్గర ఉన్నది కాబట్టి మమ్మల్ని దయతలిచి మీరు వెంటనే మా బిల్లులు విడుదల చేయాలి. లేని పక్షంలో మేము మాత్రం మా భార్య పిల్లలను కలిసి మేము స్కూల్లో తాళాలు వేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మీరు వెంటనే
రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్లు ఉన్నాయి. ఆ 700 కోట్లలో మేఘా కృష్ణారెడ్డి బట్టి పెయింటింగ్ చేసి దాదాపు 300-400 కోట్లు వాళ్ళు కమిషన్ ఇచ్చి రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇలా మేము కనీసం హైదరాబాద్ వస్తామంటే డబ్బులు లేని పరిస్థితి. మీకు ఆ కమిషన్ లేక మాకు డబ్బులు ఇస్తలేరా, లేకపోతే మాకు కక్షపూర్వకంగా కావాలని చేస్తున్నారు. ఇది ఏందనేది మాకు తెలిసలేదు. కాబట్టి దయచేసి మళ్ళీ రోడ్డు మీద పడద్దనుకుంటే ముఖ్యమంత్రి గారు దయచేసి మా బిల్లులు మీరు చేయాలని కోరుతున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకులు ఆందోళన చేశారు. తమ ఫిర్యాదు తీసుకునేందుకు చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో నిరసన తెలుపుతున్న నాయకులు తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవితక్క గారిని ఒక అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన ఆ మాటల్ని ఖండిస్తూ తన ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పేసి, తను మాట్లాడిన మాటలకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా కమిషన్ ని కోరడానికి రావడం జరిగింది. అయినప్పటికీ చైర్పర్సన్ గారు రాకపోవడంతో మహిళా చైర్మన్ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్స్ తోటి సెక్రటరీ గారికి ఈ రోజు జాగృతి మహిళా విభాగం రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. మా రిప్రజెంటేషన్ స్వీకరించి తగు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకొని తను శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ ఓయూపీఎస్లో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. ఓయూ బీసీ విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేసిందని, బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో మీటింగులు పెట్టిందన్న విద్యార్థి నాయకులు అన్నారు. కనీసం మహిళ అనే గౌరవం లేకుండా తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడని, ఒక నయంను మించిపోయాడని, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని విద్యార్థి నాయకులు తెలిపారు. మల్లన్నను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత గారు కమిట్మెంట్ తో సిన్సియర్ గా సీరియస్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ తెలంగాణ ఉద్యమంతో సమానమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతా ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళని ఒప్పించి సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, బీసీ ఉద్యమాలను నిర్మించి 89 బీసీ కులాలను ఏకం చేసి ఇవాళ వాళ్ళందరితో సమావేశాలు పెడుతూ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇవాళ బిల్లు ఏర్పాటు కావడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే బిల్లు పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కేవలం రాజకీయపరమైన రిజర్వేషన్లే కాదు, విద్యా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వాల బీసీలకు 42% అని పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారిపైన ఆమెకు తెలంగాణ సమాజంలో బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు, సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై మహిళా నేత అనే గౌరవం లేకుండా తీన్మార్ మల్లన్న నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు నయీమును మించిపోయినావు తెలంగాణ రాష్ట్రంలో, నువ్వు ఒక ఊసర్వేలిలాగా తయారైనావు. ఇవాళ బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న మొట్టమొదట నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? V6లో మొదలైన నీ ప్రయాణం బీజేపీకి పోయి, కాంగ్రెస్కి పోయి, బీఎస్పీకి పోయి విశారదం చుట్టూ తిరిగి మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ బీసీ వాదాన్ని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. సిగ్గుండాల తీన్మార్ మల్లన్నకి మహిళ అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు, నీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు. నీ ఆగడాలకి ఇక పులి స్టాప్ పెట్టే రోజు వచ్చింది. నేను అడుగుతున్నా, అగ్రకులానికి సంబంధించినటువంటి కవితక్క గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరి సోనియా గాంధీ దేకులం అని అడుగుతున్నా. సోనియా గాంధీ గారు కానీ
ప్రియాంక గాంధీ గారు కానీ నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ మహిళా నాయకురాలు, మరి వాళ్ళని కూడా ఇలా కవిత గారి మీద మాట్లాడినట్టుగా పొత్తుల గురించి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. మహిళలు, నీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, మరి నువ్వు నీ గురించి కూడా బయట వాళ్ళు అట్లా మాట్లాడితే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని మేము అడుగుతున్నాం. బీసీల గురించి మాట్లాడే ముందు మరి నువ్వు ఎవరికి ఊడిగం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు ఏమైనా బీసీయా? నువ్వెనకేసుకొచ్చేది కూడా అగ్రకులాల సంబంధించిన నాయకుల ముందు పెట్టుకొని వెనకుండి నువ్వు రాజకీయం చేస్తున్నటువంటి చరిత్ర ఇది. ఇక నీ పరిధి దాటిపోయినావు. నువ్వు నీలాంటి యూట్యూబ్ ఛానళ్ళకి కుక్కకాడికి చెప్పు దెబ్బ అనే విధంగానే సమాధానం ఉంటుంది తప్పించి నువ్వేం మహాత్మా గాంధీ కాదు. నీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దందా 100 కోట్లు దాటిపోయింది. నీ అరాచకాలకి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి అపోజిషన్ పార్టీ నుండి జాతీయ నాయకులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయినాను. నీ తాటాకు చప్పులకు కానీ నీ కుక్క బెదిరింపులకు కానీ ఎవడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆమె రికార్డ్స్గా ఆమె వెనక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా చెప్తున్నాం, నీకు ఇచ్చింది టీజరే, ఇక ముందల ట్రైలర్ ఉంటుంది. నువ్వు వింతే గనక నీ ఆగడాలతోటి పెట్టరేగిపోయి మహిళల గురించి నీచంగా మాట్లాడితే గనక నీకు బాహుబలి సినిమా చూపిస్తాం. ప్రతిరోజు నీకు మీ కళలో కూడా మర్చిపోయే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. కేబిహెచ్బి కాలనీ 7వ ఫేజ్లో గెలాక్సీ వైన్స్ షాప్ నిర్వాహకులు వైన్ షాప్ లైసెన్సులను దుర్వినియోగం చేస్తూ ఓపెన్ బార్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. షాప్ ఎదురుగా ఆటోలు, బైకులపై మద్యం సేవించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని కాలనీ వాసులు వెల్లడించారు. రాత్రివేళ మహిళలకు భద్రత లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ బాలికపై మద్యం సేవిస్తూ కొందరు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు. మేము మా కాలనీ డెవలప్మెంట్కి మేము ఇప్పుడే పూనుకొని అన్నీ చేస్తున్నాము. గతంలో మా సీనియర్స్, మా వేణుగారు చెప్పినట్టు, మా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ మేము ఎవరు బిజినెస్కి అగ్నెస్ట్ కాదండి. గవర్నమెంట్ ఎవరైతే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్, మేము వి రెస్పెక్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. బట్ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. రెసిడెన్షియల్ ఏరియాలో మీరు ఇంత ఓపెన్ బారు మీరు విచ్చలవిడిగా, ఇది పక్కనే రెసిడెన్షియల్ ఏరియా అండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. గతంలో ఈ వైన్స్ పెట్టొద్దని నా చిన్నప్పుడు నేను చూసిన రోజుల్లో కూడా ఇక్కడ ధర్నాలు చేశారు. సో చేసుకున్నారు. ఎవరెవరు గుంపడో నేను ఇక్కడ మేము ఎవ్వరు ఏ పార్టీకి ఏ లేదండి. మేము ఓన్లీ మా 7th ఫేజ్ వెల్ఫేర్ ఓనర్స్. మా కాలనీ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ చేయడానికి మీకు పిల్లలు ఉన్నారు, మీరు ఫ్యామిలీ ఉన్నారు. రేపు మీ ఇల్లే ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు మీ పక్కన ఇంటికి ఈ సంధిలో నుంచి మీ ఇల్లు ఉంటుందండి. ఎలా వెళ్తారండి? ఇప్పుడు నాకు ఒక్కసారి మీ వీడియోలు కావాలంటే చూడండి. ఆ వెనకాల ఇల్లు, ఇప్పుడు మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు పక్కన ఇల్లు అని. ఎలా వెళ్తారండి వాళ్ళు? ఏంటండి ఇదేమన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నా అండి. ప్లీజ్ దయచేసి మాకు ఇదేదో సొల్యూషన్ చెయ్యండి, మీ రిక్వెస్ట్. గతంలో కూడా చాలాసార్లు చాలా కంప్లైంట్ ఇచ్చాము, కానీ రెస్పాండ్ అవుతున్నారు. మేము వెళ్తే మేము ఎవరికి అగనెస్ట్ కాదు. కాకపోతే దీని మీద రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే చూసి ప్రొటెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంది చాలా. మేము మా ఫ్యామిలీ పక్కన ఉంది ఇంకా. సో ఇలాంటి చాలా పోలీసులు వచ్చే కానీ వీళ్ళలేరు, వయసు వాళ్ళు పడుచుకోలేరు. ఇది చాలా దౌర్జన్యం. ఏంటంటే బయట వేరే షాపులలో సెట్టింగ్ లేదు. వీళ్ళు అంతా ఏంది, వీళ్ళు విచ్చోడిగా మొత్తం కొనుక్కురా ప్లాట్ అంత జాగా ఏంది, ఇది అంతా దౌర్జన్యం ఏంది, ఇది అంతా. సార్ చెప్పండి సార్, మీరు ఒక చిన్న ఇంత దౌర్జన్యంగా రావడం, దౌర్జన్యంగా తాగడం, అది ఏంటి, అది రోడ్ల మీద బండ్లు ఆపడం అంటే మనిషి రాలిపోరు. ఆడపిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటాయి, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. దానికి ఏంటంటే ఇలాంటి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వస్తుంది పోతుంది, నాకు కొడుతూ వెళ్ళిపోతారు. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంటలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకుంటలేదు, ఎక్కించాక పట్టుకుంటలేదు. ఏంది ఇలాంటి చాలా కాన్ఫిడెన్స్ మీకు కొంచెం చేసి దాని బూత్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, బూత్ పక్కనే కేసు. వాళ్ళ సపోర్ట్ ఏమీ లేదు, అది ఏం లేదు. వాడు అట్లా వస్తే మన పంపిస్తున్నాడు. ఏం లేదు, చెప్తారు ఏం లేదు. అలాంటి విషయాలు చాలా ఏంటంటే ఆడపిల్లకు మెయిన్ కేర్ఫుల్. ఏంటంటే తాగుతారు, ఏమి ఎక్కడ ఉంచో వస్తారు, ఇక్కడ వస్తారు, ప్లస్ బాగుంది. మెయిన్ అంటే ఆడపిల్లలు ఇంపార్టెంట్. ఏంటంటే వస్తారు, ఈ కొడుకులు ఎక్కడ వచ్చి తాగుతారు, ప్లస్ బాగుంది తాగుతారు.
ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులకు సకల వసతులు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో అవేమీ లేవని తేటతెల్లం అవుతుంది. కనీస వసతులు కల్పించాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సామీర్పేట మండలం తుర్కపల్లిలోని మహాత్మా జ్యోతిబావు పూలే కుకట్పల్లి బాలురా పాఠశాల కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ మొత్తం 450 మంది విద్యార్థులు ఉంటే 2 శౌచాలయాలు సరిగ్గా ఉన్నాయని, మిగతా వాటిలో నీరు లేదని, తలుపులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ఆరు బయటకు వెళ్లాల్సి వస్తుందని, చుట్టూ అటవీ ప్రాంతం క్రిమికీటకాలు వస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నారు. భోజనం ఉపాధ్యాయులు ఉన్నప్పుడు బాగుంటుందని, రాత్రి సమయంలో అధ్వానంగా ఉండి సగం మంది కడుపులు మార్చుకొని నిద్రపోతున్నారని అన్నారు. ఎవరైనా ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే శౌచాలయాలు శుభ్రం చేసి మంచి భోజనం పెడతారని, మిగతా సమయాల్లో కాలకృత్యాలకు నీరు లేక పేపర్లు వాడాల్సి వస్తుందని అన్నారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో బైఠాయించి ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ సీలను వివరణ కోరగా ఉన్నతాధికారులకు నిధులు మంజూరు చేయాలని నివేదించామని తెలిపారు. బియ్యం సరిగ్గా లేక అన్నం మెత్తగా లేక మెతుకుగా అవుతుందని తెలిపారు. మనం వచ్చిన సప్లై మొన్న వచ్చింది షాక్, అది సరిగా కావట్లేదు. ఆల్రెడీ చెప్పాము డేస్ నుంచి మామూలుగా ఇదే స్టాక్ రావట్లేదు అని చెప్పేసి ముందే మీరు కలెక్టర్ గారికో ఎంఆర్ఓ గారికో కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు వేరే సప్లై కలెక్టర్ కూడా విజిట్ చేసిండ్రండి. ఫ్రైడే సార్ లాస్ట్ ఇయర్ వరకు కూడా మన ఫుడ్ దగ్గర ఎలాంటి కంప్లైంట్ రాలేదు, ఫుడ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ. ఈసారి మరి బియ్యం ప్రాబ్లం వలన మరి అది ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకసారికి మంచిగా అవుతుంది, ఒక్కోసారి ఒక్కొక్క రైస్ బ్యాగ్ అట్లా వస్తుంది, అంటే కొంచెం పలుకు ఉండిపోవడం. సరే అనేసి ఎక్కువసేపు పెట్టి వండితే అది మెత్తగా అయిపోతుంది. సో అట్లాంటి సమస్యలు వస్తున్నాయి. సో మన దగ్గరే అని కాకుండా మనం పక్క స్కూల్లో కూడా అడిగాము, వాళ్ళ దగ్గర కూడా ఇంచుమించు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో నేను అక్కడ నుండి కూడా రైస్ బ్యాగ్స్ తెప్పించాను. ఒకవేళ మన దగ్గరనే రైస్ బ్యాగ్స్ ప్రాబ్లం అయితే మనం అది ఇచ్చేసి వేరే తెచ్చుకోవచ్చు అనేసి. కాకపోతే ఇది కొత్త బియ్యం అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది తెలిసింది. వాష్రూమ్స్ అంటే నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను మన ఓనర్కి, వర్క్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రోడ్స్ కొన్ని ఫిట్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. నిన్న కూడా బోర్ వాటర్ అది కొంచెం వాటర్ మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గింది అనేది అర్థమవుతుంది. లాస్ట్ టైం ఈ సమస్య లేకుండే, ఓన్లీ సమ్మర్ టైంలో కొంచెం మనం వాటర్ షార్టేజ్ వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ నుండి మనకి స్ట్రెంత్ కూడా పెరిగింది, దానితో ఈ గ్రౌండ్ వాటర్ కొంచెం ఇది కావకపోవడం వల్ల మనకు బోర్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. సో నీళ్ళు తగ్గాయి. మేము ఓనర్తో మాట్లాడాము, నిన్న వచ్చి వాళ్ళని చెక్ చేసుకొని వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు ఇంకా దించితే కిందికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటే అట్లా చేస్తామన్నారు, లేదు అంటే మళ్ళీ వేరే బోర్ కొరకు ట్రై చేస్తామని అష్యూరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో అది కూడా ప్రాసెస్లోనే ఉంది. 10 days బ్యాక్ అడిషనల్ కలెక్టర్ వచ్చారు కదా, 10 days బ్యాక్ సార్ మన 9th వచ్చారు. అయితే ఆ రోజు వచ్చిన రోజే డోర్లు బాగా చేయించారు, అది కూడా కొన్ని డోర్లే, మిగతా వాటికి చేయించలేదు అని వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. ఆ రోజే వచ్చినందుకు కాదు సార్, ఆ రోజే వర్క్ స్టార్ట్ అయింది, ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళ దగ్గర డోర్స్ కూడా లేవు. ఆయన డోర్స్ అయినట్టు తెచ్చి ఫిట్ చేస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళారు, ఉన్న డోర్స్ తెచ్చి ఫిట్ చేశారు. ఇంకా మిగతాయి రానున్నాయి, కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రానున్నాయి. కోట్ల ప్రాజెక్ట్ అని కాదు సార్, పక్క స్కూల్ కాదు సార్, పక్క స్కూల్ వాళ్ళకు కూడా మనము గమనించట్లేదు సార్. ఆల్రెడీ పెట్టాము లెటర్ కూడా, మనకి ఈ రోడ్స్ లేవు, మనకి చేయించాలి రిపేర్ అనేది మనకి కాదు సార్. ఆల్రెడీ లెటర్ మనం ఓనర్కి పెట్టాము, ఆయన కూడా స్టార్ట్ చేశారు వర్క్. ఫస్ట్ మెన్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక 30 days దాకా బాగానే ఉండే ఫుడ్, బట్ మళ్ళీ యాస్టీజ్ ఒక 30 days తర్వాత మళ్ళీ యాస్టీజ్ కొద్దిగా అట్లే అయిపోయింది ఫుడ్. ఏమన్నా అంటే ఫుడ్ బాగాలేదు అది ఇది అంటే కొత్త రైస్ వచ్చింది, పాత రైస్ వచ్చిందని అది ఇది చెప్తారు. మళ్ళా కొందరు టీచర్స్ ఏమంటారు అంటే ఇంట్లోనేమో మీ ఫ్యామిలీకి ఒక్కసారి ఒక్కొక్కసారి అవుతుంది, బట్ ఇలా మేము అడుగుతాం, మేడం అడిగితే రోజు అవుతుందా మేడం అంటే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తాను. ఎట్లుంటది ఫుడ్? ఎట్లుంటది ఫుడ్? మెత్త ఉంటుంది. కర్రీస్ ఎట్లుంటది? కర్రీస్ చెప్తున్నాను, మధ్యాహ్నం టీచర్స్ స్టాఫ్ మొత్తం ఉంటారు మధ్యాహ్నం, అప్పుడైతే మస్తు ఉంటది ఫుడ్. మళ్ళీ పొద్దున్న నైట్ మాత్రం యాస్టీస్ గలీజ్ ఉంటుంది. టీచర్లు ఉన్నప్పుడే మధ్యాహ్నం బాగుంటది, మీ టైంలో బాగుండదు.